Hi friends, this is Sai Kiran. Welcome to It's Python యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి కరెక్ట్గా 30 డేస్ అంటే 30 డేస్. ఈ 30 డేస్ నేను 30 వీడియోస్ పెడతా. రోజుకొక వీడియో చెప్తున్నా. మీరు ఆ 30 డేస్ డైలీ ఆ వీడియోస్ని ఫాలో అప్ అయితే మీరు బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ అనేది అయితే నేర్చుకోవచ్చు. నేను వీడియో పెట్టిన దానికి ఆ రోజు క్లాస్ ఏం జరిగిందో కూడా మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తా. అలాగే డే 1 వచ్చేసరికి మనం విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ అండ్ పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్స్లో. తర్వాత చేసిన తర్వాత మనం బేసిక్ ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చూద్దాం, అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏం యూజ్ చేయాలి అవన్నీ చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత డే 2 అయితే చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇది డే 1 వీడియో. తర్వాత వచ్చేది డే 2 వీడియో. ఇప్పుడు ఇవాళ జరిగింది క్లాస్ మొత్తం మీకు కామెంట్ సెక్షన్లో నోట్స్ పెడతా. దానిలో చూసి మీరు ఫాలో అప్ అవ్వండి. స్టెప్ బై స్టెప్ అన్నీ పెడతాం. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మన యూట్యూబ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డే ఫస్ట్ వీడియో, లెట్ గెట్ స్టార్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పైథాన్ సాఫ్ట్వేర్ని మన ల్యాప్టాప్లో అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ ముందుగా మీరు బ్రౌజర్లోకి వెళ్ళి python python.org అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కగానే మనకి పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. దానిలో డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మీది విండోస్ అయితే విండోస్, లినక్స్ అయితే లినక్స్, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, ఆండ్రాయిడ్ ఆర్ అదర్స్. నాదైతే విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి పైథాన్ 33.14.2. ఇది లేటెస్ట్ వర్షన్ December 5, 2025లో రిలీజ్ అయిందనమాట. మీ ల్యాప్టాప్ ముందర చెక్ చేసుకోండి సెట్టింగ్స్లోకి వెళ్ళి, 64 బిట్ ఆర్ 32 బిట్. నాదైతే 64 బిట్, అందుకే నేను ఇదైతే డౌన్లోడ్ చేస్తున్నా. మనకి చూసారా ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాపప్ విండో అయితే ఓపెన్ వస్తుంది. నాకైతే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇన్స్టాల్ నౌ. ఇక్కడ మీకు అడుగుతుంది ఇది ఇన్స్టాల్ చేయొచ్చా లేదా అని. ఎలా నొక్కండి, ఎలా అడుగుతుంది. ఓకే, ఎస్ నొక్కండి. మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్, వెయిట్ చేయాలి. డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి, క్లారిఫై చేస్తా. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. మనకి డౌన్లోడ్ అయిపోయిందనమాట. ఓకే, క్లోజ్. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాం. cmd దీన్ని క్లిక్ చేసి python python వర్షన్ type ఎంటర్ నొక్కండి. ఇదిగో నేను మీకు చూపించా కదా పైథాన్ 3.14.2 లేటెస్ట్ వర్షన్ అని చెప్పా. ఇది డౌన్లోడ్ అయిపోయింది నా సాఫ్ట్వేర్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేద్దాం మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్స్లో.
ఫస్ట్ అయితే ముందర ఈ బ్రౌజర్లోకి వెళ్ళాలి. దానిలో CODIVO.com/load టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత మన విండోస్ అయితే విండోస్ మీద క్లిక్ చేసి యూజర్ ఇన్స్టాలర్ అంటే 64 బిట్ అయితే 64 బిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మీది లినక్స్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. మీది మ్యాక్బుక్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. నాది విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పాపప్ డౌన్లోడ్ కనపడుద్ది. ఇది ఇన్స్టాల్ అవుతుంది అంటే మామూలు డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ ఫైల్ అని మాకు అది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ డెస్క్టాప్ ఆన్ ఐకాన్ అంటే ఇది మనకి డెస్క్టాప్ మీద ఆ సింబల్ చూపిస్తుంది. విజువల్ స్టూడియో కోడ్ సింబల్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా. డౌన్లోడ్ అయిన తర్వాత మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. దీనిలో కూడా మనం పైథాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ సెర్చ్ బార్లో ఇక్కడ ఫైల్స్ అన్ని సెర్చ్ బార్ ఇవన్నీ ఉన్నాయి కదా. దానిలో లాస్ట్ది ఎక్స్టెన్షన్స్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. దీనిలో మనం పైథాన్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది ఇన్స్టాల్ అని. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలైజింగ్ అని వస్తుంది. మీకు విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టా. అలాగే పైథాన్ సాఫ్ట్వేర్ కూడా లింక్ పెట్టా. దీనికి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. చెక్ చేసుకున్నా సార్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, మనకి అయిపోయింది. గెట్ స్టార్ట్ విత్ పైథాన్ డెవలప్మెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేశారు కదా విజువల్ స్టూడియో కోడ్లో. ఇప్పుడు బేసిక్గా ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చూద్దాం. ఇక్కడ న్యూ అల్టిమేటెడ్ ఫైల్ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు బేసిక్ ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇది మన బేసిక్ కోడ్. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. సేవ్ ఎలా చేయాలంటే Ctrl+S క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకున్నాం. డే 1 ఇప్పుడు మనకి పైథాన్ ఎలా ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే .py కాబట్టి .py day1.py అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనకి సేవ్ అయిపోద్ది. మనకు ఆటోమేటిక్గా విఎస్ కోడ్లో టెక్స్ట్ కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి లేదా అని రన్ చేసి చూద్దాం. ఎలా రన్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ అప్ కార్నర్లో రన్ పైథాన్ ఫైల్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అయింది. టెర్మినల్లో ఎర్రర్స్ ఏమి లేవు కాబట్టి వచ్చింది వెల్కమ్ టు ఇట్స్ పైథాన్
మనం ఇక్కడ ఇచ్చింది ప్రింట్ ఏం చేయమన్నాం, వెల్కమ్ టు ఇట్స్ పైథాన్ అని ప్రింట్ చేయమన్నాం. ప్రింట్ చేసినా లేదా, చేసింది కదా, అంటే దీనిలో ఎర్రర్స్ ఏం లేవు. సపోజ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రింట్ఎఫ్ అని టైప్ చేశా, ఇక్కడ ఎర్రర్ చూపించింది, అంటే ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి ప్రింట్ఎఫ్ ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరియబుల్స్ చూద్దాం. వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా. వేరియబుల్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకుంటానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ కంటైనర్, అంటే ఇది ఒక కంటైనర్లా కూడా ఉపయోగపడుతుంది డేటాని స్టోర్ చేసుకుంటానికి. ఎగ్జాంపుల్, సపోజ్ ఏ అనేది వేరియబుల్, 1 అనేది వాల్యూ, ఈజ్ ఈక్వల్ టు అనేది ఆపరేటర్. ఇప్పుడు ఏ అసైన్ టు 1 అంటే ఏ వాల్యూ ఇప్పుడు ఎంత, 1 అని అర్థం. బెస్ట్ ఎగ్జాంపుల్, డైలీ లైఫ్లో బెస్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ వ్యాలెట్ ఉంది, వ్యాలెట్ అనేది వేరియబుల్. మనీ ఉంది, మనీ అనేది వాల్యూ. సపోజ్ వ్యాలెట్లో మనం మనీ దాస్తాం, ఇప్పుడు వ్యాలెట్ వేరియబుల్, మనీ అనేది వాల్యూ. ఎందుకంటే మనం మనీని వ్యాలెట్లో పెడతాం కాబట్టి ఇప్పుడు వ్యాలెట్ అనేది కంటైనర్. ఇప్పుడు ఆ కంటైనర్ వాల్యూ ఏంటి, మనీ. కాబట్టి ఇది డైలీ లైఫ్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కోడ్ రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఏంటో. ఓకేనా గైస్? ఇది మనం ఇచ్చిన కోడ్, ఇది ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 500 అని వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు వ్యాలెట్ అనేది వేరియబుల్, చెప్పే కదా అక్కడ, వ్యాలెట్ అనేది వేరియబుల్, 500 అనేది మనీ. ఇప్పుడు వ్యాలెట్లో ఎంత ఉన్నాయి, 500 ఉన్నాయి. నేను ఏం ప్రింట్ చేయమన్నా, వ్యాలెట్ యొక్క ఇట్లా ఎంత ఉన్నాయో మనీ ప్రింట్ చేయమన్నా. సో మనం ఏం వాడాలంటే ప్రింట్ చేయడానికి ప్రింట్ వాడాలి. ప్రింట్ వ్యాలెట్ అంటే ప్రింట్ వ్యాలెట్లో ఉన్న మనీ ఎంత ఉంటుందో చూపిస్తుంది మనకి. సపోజ్ మీరు అక్కడ వేరే ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు, నాకు నచ్చిన ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా కాబట్టి ఇక్కడ 500 వ్యాలెట్లు ఉన్నాయి, 500 కాబట్టి 500 వచ్చినాయి. సో దట్స్ ఇట్. సో ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అవి ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా వర్క్ అవుతాయి అనేవి మనం డే 2 క్లాస్లో అయితే తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సపోర్ట్ మీ.